కాళహస్తిలో కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమైన సమస్య ఈరోజు రీసర్వే 2019 నుంచి 24 వరకు అధ్యక్ష. మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తుగ్లక్ ప్రభుత్వం లాగా ఇష్టం ఉన్నట్టు నీ పేరు మీద పొలం నా పేరు మీద, నా పేరు మీద పొలం నీ పేరు మీద మార్చేశారు అధ్యక్ష. తర్వాత మనం వచ్చిన తర్వాత కూడా మళ్ళా కూడా రీసర్వే చేసాం. రీసర్వే చేసిన తర్వాత ఆ శాటిలైట్ ఏదైతే సర్వే చేశామో దాంట్లో కూడా ఇబ్బందులు వచ్చి ఇంకా కూడా చాలా మటుకు పాస్బుక్స్ కావని వాళ్ళు ఏవైతే రైతులకి మరి ఏవైతే పొలాలు ఉన్నాయో అది ఒక్కొక్క వాళ్ళ దాంట్లో అనేక మంది పేర్లు, ఇప్పుడు ఒక్కొక్క ఎల్లయ్య పేరు మీద మల్లయ్య పేరు మీద ఎల్లయ్య వచ్చేసి ఈరోజు రైతులకి యూరియా కావచ్చు, సీడ్స్ కావచ్చు, లేదా తీసుకెళ్లి వాళ్ళ పెళ్లిలో, కూతురు పెళ్లిలో, కొడుకు పెళ్లిలో ఉండి తీసుకుపోయి బ్యాంకులో పెట్టుకొని వాళ్ళ సొంత భూమి మీద లోన్ తీసుకోవాలన్నా లేని పరిస్థితి అధ్యక్ష. తమరి ద్వారా నేను కోరేది ఏంటంటే దయచేసి ఇది అట్మోస్ట్ అర్జెన్సీ అధ్యక్ష. దయచేసి ఊర్లలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఇంటింటి కార్యక్రమం పోయినప్పుడు కూడా ప్రతి దగ్గర సమస్య ఇదే. కాళహస్తి రూరల్ కావచ్చు, అటు గొట్టంమేడు కావచ్చు, దాని తర్వాత టౌన్లో కావచ్చు, వేరే చోట్ల కూడా ఇదే ఇబ్బందిగా ఎక్కువగా ఉంది అధ్యక్ష. దయచేసి దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. రెండో అధ్యక్ష, శ్రీకాళహస్తిలో దగ్గర నేను ఇది మూడోసారి దీని గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. కాళహస్తిలో టెంపుల్ టౌన్ కాబట్టి చాలా మంది అధ్యక్ష రోజుకి దగ్గర 45 ఏళ్ళ నుంచి 55,000 ఇంకా పండగ కార్యక్రమాలు వచ్చినప్పుడు, శివరాత్రి కావచ్చు, అటు వచ్చినప్పుడు చాలా మంది జనాలు వస్తారు అధ్యక్ష. కానీ కాళహస్తిలో ఎక్కువగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంది అధ్యక్ష. మేము ఈ పలుమార్లు కోరడం జరిగింది. దయచేసి ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీద దృష్టి పెట్టాలని మిమ్మల్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరు అధ్యక్ష. లాస్ట్ బట్ అధ్యక్ష, అసెంబ్లీలో ఇన్ని పుస్తకాలు వేస్తే అవసరం అధ్యక్ష. ఇవన్నీ పుస్తకాలు ఈ రకంగా అన్ని ఇస్తున్నారు. ఈ కాలంలో కూడా ఈ పుస్తకాలు ఇవ్వడం ఏంటి? ఈ కాలంలో కూడా మరి మీరు పెన్ డ్రైవ్ రూపంలో కానీ మీరు ఇగలితే బ్రహ్మాండంగా ఈరోజు టెక్నాలజీ వచ్చింది. బ్రహ్మాండంగా ఐప్యాడ్లు అవన్నీ ఇచ్చినాం. గూగుల్లో కూడా అప్లోడ్ చేసేసి ఏమేం కావాలో అన్ని ఇచ్చే అధ్యక్ష. దయచేసి దీంట్లో కూడా పెరు మార్పు తేవాలని మీ ద్వారా కోరుతున్నాను. నమస్కారం అధ్యక్ష. శ్రీమతి ప్రశాంత్.